అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడే మేమైతే లైవ్ చేసుకుని అయితే వచ్చాము. ఇప్పుడు వచ్చేసి మా అక్క అయితే ఒడియాలు అయితే పెట్టిందండి. మార్నింగ్ అయితే పెట్టింది ఒడియాలు. చూడండి చాలా బాగా పెట్టింది. ఒడియాలు అయితే ఎండిపోయాయండి. ఇవైతే మా అమ్మ అయితే కలిపింది. ఒడియాలు అయితే మా అక్క అయితే పెట్టింది. నేనే కలిపింది. మా అక్క కలిపి పెట్టిందంట. ఇంకా ఈ ఒడియాలు ఎలా చేశానో ఫుల్ వీడియో అయితే చూసేయండి. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఓకే స్మైల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము లైవ్ అయితే చేసుకొని వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఒడియాలు అయితే నేను నానబెట్టింది కదండి. ఒడియాలకైతే ఒడింది. ఇప్పుడు మొత్తం ఎలా నానింది చూస్తాము. ఇదిగోండి ఇలా నానిపోయిందండి. ఒడి నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు, లూజ్గా అయిపోద్ది. ఇంకా నీళ్ళు సరిపోయినట్టుగా వేయాలి. ఇదిగోండి ఇదైతే నానిపోయింది. ఒడి ముద్ద అయితే తెల్లపిండి అయితే నానిపోయింది ఒడి ముద్దకి. అలాగే ఇప్పుడు నానింది కదండి. ఇవి వచ్చేసి పచ్చిమిరపకాయలు, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు, 2 ఎల్లుల్లిపాయలు, అలాగే 3 నిమ్మకాయలు, వాము. ముందు వాము ఉండాలండి. వాము తీసుకున్నామండి. ఇప్పుడు నిమ్మకాయలు, వాము పక్కన పెట్టుకొని ఇవైతే మిక్సీ అయితే చేసుకోవాలి. ఇదిగోండి నేను ఎండుమిరపకాయలకి అయితే 3 కిలోలు తీస్తానండి. ఇంకా అలాగే ఎల్లుల్లిపాయ మీద పై తొక్క అంతా తీస్తాను. ఇవైతే మిక్సీ చేసేయాలి. మరి ముద్దగా మిక్సీ చేయవసరం లేదు, పచ్చాపిచ్చగా మిక్సీ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఈ ఒడి ముద్ద నేను కలుపుతాను. అది మిక్సీ చేసి నేను నానబెట్టుకున్నాం కదండి. అదైతే ఒకసారి బాగా ఇస్తే ఒకసారి కలుపుకోవాలి. వాటర్ అయితే సరిపోయిందండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే లూజ్ అయిపోతుంది ఒడి ముద్ద అనేది. ఇందులో ఇసుక రాయిలు ఏవేంటి బాగుంది. మేము ఎప్పుడు అప్పుడే తెచ్చుకుంటాము. అలాగే ఇందులో ఇందాక ఇలా ఆడుకోలేండి, మరీ మెత్తగా అయితే ఆడుకోకూడదు. అల్లం, వెల్లుల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇలా ఆడుకోవాలి. ఇది మరీ మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకోకూడదండి. కచ్చాపిచ్చాగా పేస్ట్ చేస్తే సరిపోతుంది. మరి ఎక్కువ పేస్ట్ లాగా అయితే చేసుకోకూడదు. మనకి ఏంటంటే ఆ పచ్చిమిరపకాయ తినేటప్పుడు ఆ ఎల్లుల్లిపాయ అనేది మనకి తగ్గితే బాగుంటుంది. అలాగే వేస్తాం కదా. ఇప్పుడైతే వామ్ అయితే వేస్తున్నాను. వామ్ ప్యాకెట్ అంతా వేసేస్తున్నాను. అమ్మ అంతా వేసిలా వామ్ అయితే 5 రూపాయల ప్యాకెట్ పడ్డదండి, 1/2 కేజీ దాంట్లోని. అలాగే కొంచెము పొడికి సరిపోయేంత ఉప్పు. వేస్తాం కదండి. ఒకసారి ఉప్పు, అలాగే వాము, మనం వేసుకున్న అల్లం, అదే ఎల్లుల్లిపాయ, తర్వాత పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ పేస్ట్ అయితే దీనికి బాగా పట్టాలి. ఒడి ముద్దకి కలుపుతుంటేనే స్మెల్ భలే వస్తుందండి. ఎవరికైనా ఒడియాలు కావాలంటే కామెంట్ చేయండి. మేము ఒడియాలు చేసి అంత దూరమైనా పంపిస్తాము. మా ఒడియాలు తింటే చాలా బాగుంటుందండి. మా మమ్మీ ఆడుతుంది ఒడియాలు, ఇంకా బాగా ఆడుకో. ఎప్పుడు అయితే అమ్మే కలిపింది ఒడి ముద్ద. మరి మీరు కూడా నేర్చుకోవాలి కదండి. పిల్లలు నేర్చుకుంటారు, మీరంటే నేర్చుకో. పూర్వం పెద్దవాళ్ళు చేసింది నేర్చుకోవాలంటే కదా పిల్లలు అనేది ఉంటారు. అలాగే నేను నేర్చుకొని ఇంకా మా పాపకైతే నేర్పుతాను. అవును, ఒడి ముద్ద పాప తింటుంది కదా, పాపకి నేర్చేస్తుంది. అదిగోండి సంపుకి అయితే నేర్పుతాను. ఇది బాగుంటుందండి. గింజనంలోకి, సాంబార్లోకి అయితే బాగుంటుంది. చెప్పాలంటే ఫ్రెండ్స్ మేము గింజన్నమే ముట్టాం. ఎక్కువైతే గింజనంలో బాగుంటుంది. అదే పెరుగన్నంలోకి. మా నాన్న ఎక్కువ గింజానం తింటాడు, అదే అలవాటు. ఇంకా పిల్లలు అయితే తినరు. సంతు అయితే అస్సలు పెరుగు అయితే తినదు. చైతన్య అయితే తింటాడు పెరుగు. ఇంట్లో అందరం పెరుగు తింటాం కానీ సంతు తినదు. అలాగే మా నాన్నగాడ తినదు. సంతు వాళ్ళ తాతగాడ గింజానమే తింటాడు ఎక్కువ. చెప్పు. ఇప్పుడైతే నిమ్మరసం అయితే పిండేస్తున్నాను ఇందులోకి. నిమ్మకాయలు అయితే పిండేస్తున్నాను పిక్కలు తీసుకొని. పడుతుందండి.
ఇప్పుడే చూసుకొని కలుపుకోవాలి సాల్ట్ అనేది ఎంత పడుతుందో. ఇంకా నేను నిమ్మకాయలు అయితే పిండిసాను. పులుపు కారం అన్నీ సరిపోయింది, కొంచెం సాల్ట్ తక్కువైంది. ఇప్పుడు వేసాను కదా, ఇది ఒకసారి బాగా అయితే కలిపిసుకోవాలి. ఇలా వచ్చిందండి స్మెల్ అయితే, భలేగా వస్తుంది స్మెల్ అయితే. ఇంకొకసారి ఉప్పు చూసుకుంటే సరిపోతుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయింది, బాగుంది. పొడి ముద్ద అయితే ఇది అయిపోయిందండి. ఇంకా ఇది రేపు అయితే వడియాలు అయితే పెడతాను. ఈరోజు దీంట్లో బాగా ఉప్పు కారం మనం నిమ్మకాయలు అన్నీ అయితే బాగా నానాలన్నమాట. ఇది రేపు నేను వడియాలు అయితే పెట్టేస్తాను. ఇప్పుడైతే ఎండ లేదు, ఇంట్లో అయినా పెట్టేసుకోవచ్చు. ఇది బేగా ఎండిపోతుంది. ఇదిగోండి ఇలా వచ్చింది పొడి ముద్ద అయితే, ఇలా వచ్చింది. స్మెల్ అయితే భలే వస్తుంది. నేనైతే ఉప్పినోడుతోనే తినేస్తాను ఇదంతా. ఇంకా ఒడి ముద్ద అయితే కలిపాను కదండి. ఇవైతే వడియాలు అయితే పెట్టేశాను నేను. ఈ వడియాలు అయితే అయ్యాయి. ఇవైతే మేడ మీద అయితే ఎండబెట్టేస్తాను. అలాగే కొంచెం పచ్చి ముద్ద అయితే తీసుకున్నాను, పెరుగన్నంతో నంచుకోవడానికి బాగుంటుందని పచ్చిది అయితే తీసుకున్నాను. కొంచెమే తీసుకున్నానండి. ఇంకా ఇవైతే మేడ మీద అయితే ఎండబెట్టేయాలి. మేడ మీదకి అయితే వచ్చానండి. ఇంక మేడ మీద అయితే వడియాలు ఎండబెట్టాను. అలాగే మా అమ్మ అయితే టమాటీ ముక్కలు ఎండబెట్టింది. టమాటీ ముక్కలకి ధూళైతే ఎగిరిపోయిందండి. గాలి అయితే వేస్తుంది, ఇంకా ధూళైతే ఎగురుతుంది. దీని మీద ఏదైనా క్లాత్ అయితే పరాలి. ఇంకా మేడ మీద అయితే ఎండబెట్టాను. ఇంకా గాలి అయితే వేస్తుంది ఫుల్గా అయితే ఎండ అయితే ఎక్కింది. తెల్లవారైతే బట్టలు అయితే ఉతికాను, మా ఆయనవి నావి బట్టలు అయితే ఉతికాను. ఇంకా అక్కడ ఆరబెట్టాను, కొంచెం బట్టలే ఉన్నాయి. ఇలా ఎండబెట్టాను. ధూళి ఎగరకన్నా క్లాత్ వేయాలి. ఇదిగోండి ముక్కలు అయితే ఎండుతున్నాయి. అలాగే వడియాలు కాడ మంచి ఎండ ఉంది, అందుకే ఎండబెట్టాను. వీళ్ళు అయితే బయటకు అయితే వెళ్ళారు, రేషన్ అయితే ఇచ్చారు. రేషన్ తీసుకొని వచ్చేసి ఇంకా చిన్న బ్యాంక్ పని ఉందనేసి బ్యాంకుకి అయితే వెళ్ళారు. రేషన్ అయితే తెచ్చేసి ఇక్కడే పెట్టేశాడు. ఇంకా ఇవైతే తీయాలి. ఇల్లు బొమ్మలు అయితే నీట్గా అయితే తుడిసి ఇంకా వంట అయితే చెయ్యాలి. టైం వచ్చేసి 12-10 అయిపోతుంది. రేషన్ బియ్యం అయితే ఇచ్చారు. ఇంకా అలాగే పంచదార ఇచ్చారు. పంచదార ప్యాకింగ్ అయితే మారింది. ఈ నెలలోని. అలాగే గోధుమ పిండి ప్యాకెట్ కూడా ఇచ్చారు. గోధుమ పిండి ప్యాకెట్ కూడా మారింది, కవర్ అయితే మారింది. ఇంకా బియ్యం, పంచదార, గోధుమ పిండి ఇవైతే ఇచ్చారండి. రేషన్ అయితే ఇవి ఇచ్చారు. ఇంకా నీట్గా అయితే ఎక్కడ సామాన్లు అక్కడ సర్దేసి ఇంకా ఇల్లు మొత్తం నీట్గా అయితే తుడుస్తాను అనమాట. బయటికి వెళ్ళి మా ఆయన కాడ వచ్చేసారు.